భారత ఏ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లయన్స్ తో మ్యాచ్ కు సిద్ధమవుతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో యంగ్ ఇండియా 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. తొలి టెస్ట్ మే 30 నుండి జరుగుతుంది. అయితే ఇంగ్లాండ్ లయన్స్ తో జరగబోయే ఈ 2 మ్యాచ్ల సిరీస్ నుంచి టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ కు రెస్ట్ ఇచ్చారు. రెండో టెస్ట్ జూన్ 6న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గిల్ మొదట ఆడతాడని కన్ఫర్మ్ చేశారు. అయితే ప్రస్తుతం గిల్ ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న గిల్ ముంబై ఇండియన్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే క్వాలిఫైర్ 2లో తలపడుతుంది. వరుసగా ఈ 2 మ్యాచ్లు గెలిచి గుజరాత్ ఫైనల్ కు వస్తే జూన్ 3 వరకు ఇండియాలోనే ఉండాలి. దీంతో గిల్ కు బీసీసీఐ రెస్ట్ తీసుకోమని శుభవార్త చెప్పి అతన్ని ఇండియా ఏ స్క్వాడ్ నుంచి రిలీజ్ చేసింది. ఈ కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు కెప్టెన్ గా గిల్ ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యం. గిల్ తో పాటు రిషబ్ పంత్ కూడా రెస్ట్ తీసుకోనున్నాడు. ఏ గేమ్ లో పాల్గొనకపోయినా జూన్ 13 నుండి ప్రారంభమయ్యే ఇంట్రా స్క్వాడ్ వార్మప్ గేమ్ ఆడే అవకాశం గిల్ కు లభిస్తుంది. ఇక గిల్ తో పాటు టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, అలాగే మరో గుజరాత్ జట్టు ఆటగాడు సాయి సుదర్శన్ కూడా ఇండియా ఏ మ్యాచ్లకు దూరం కానున్నట్లు సమాచారం. అయితే ఇంగ్లాండ్ సిరీస్ లో గిల్ కు అనుభవం లేదు. తొలిసారి కెప్టెన్సీ చేస్తున్నాడు. ఈ సమయంలో ఇంగ్లాండ్ లో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి గిల్ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడటం చాలా కీలకం. కానీ ఐపీఎల్ కారణంగా గిల్ కు రెస్ట్ ఇస్తుంది బీసీసీఐ. దీంతో ఇంకా ఆటే మొదలు పెట్టలేదు, అప్పుడే రెస్టా అని ఫ్యాన్స్ బీసీసీఐపై సీరియస్ అవుతున్నారు.